అందరికీ నమస్కారం అండి. మనకి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. సో అయితే దీనికి ఆరుమూరులోనే మనకి మోడల్ స్కూల్ ఉంది కదా. సో అక్కడ గ్రౌండ్లో అయితే జరుగుతాయి ఈ సెలక్షన్స్. సో దీనికి ఎవరైతే అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. సో దాంతోపాటు ఇక్కడ ఏజ్ కేటగిరీ వచ్చేసరికి అండర్ 19 అనమాట. సో దాని తర్వాత ఎన్ఎస్ఎఫ్ గ్రౌండ్ ఉంది కదా. సో అక్కడైతే ఓన్లీ సీనియర్స్కి మాత్రం అక్కడ జరుగుతాయి. సో అక్కడ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఆర్మూర్లోని మోడల్ స్కూల్లో అయితే ఈ సెలక్షన్ జరుగుతాయి అండర్ 19 వాళ్ళకి. సో దీనికి ఎవరైతే 19 ఇయర్స్ లోపు ఉన్నారో సో వాళ్ళైతే అటెండ్ అవ్వచ్చు. సో దాని తర్వాత మళ్ళీ ఎన్ఎస్ఎఫ్ గ్రౌండ్ అని చెప్పాను కదా. సో దాంట్లో ఓపెన్ కేటగిరీ అంటే సీనియర్స్ ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. సో మీరు ఎవరైనా సరే నిజామాబాద్ నుంచి ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు. సో దీంతోపాటు మీరు ఖచ్చితంగా ఇది ఏజ్ కేటగిరీ సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, సో దీంతోపాటు మీ 10th క్లాస్ కంప్లీట్ అయి ఉండేది కాబట్టి సో 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది మాత్రం మర్చిపోమాకండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఆరుమూరులోని మోడల్ స్కూల్లో ఈ సెలక్షన్స్ జరుగుతాయి. సో దాంతోపాటు మీకు ఎన్ఎస్ఎఫ్ గ్రౌండ్ తెలుసు కదా. సో అక్కడ సీనియర్స్కి అయితే జరగబోతున్నాయి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దీంతోపాటు మీరు ఎవరైతే ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వైట్ అండ్ వైట్, దాని తర్వాత షూ కంపల్సరీ, లేదంటే మిమ్మల్ని మళ్ళీ వెనక్కి పంపిస్తారు. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అయితే ఫైనల్గా ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఇంకా కొంతమంది రీచ్ అయ్యింది. సో దాంతోపాటు వాళ్ళు కూడా అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది.